ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్నటువంటి సమూయేలు పాపం అంటే ఏంటో చెప్పినటువంటి 2 సందర్భములను మనము గమనించవచ్చు. మరి ఈ 2 సందర్భాలు ఏంటో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. మొదటిగా సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనములో సమూయేలు అంటున్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నగుదును అని. చూడండి, ఇక్కడ నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నగుదును అని సమూయేలు చెప్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేయుట మానితే పాపము చేసినట్టు అని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. చూడండి, మరి ప్రజలంగా ప్రభువును అంగీకరించిన ఆయన ప్రజలంగా మనం ప్రార్థన చేయాలి. మరి మనము చేయవలసిన ప్రార్థన మనము చేయకుండా ఉంటే అది పాపము అని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. గమనించండి, ప్రజలంగా మనం ప్రార్థన చేయాలి. మనం చేయవలసినటువంటి ప్రార్థన చేయకపోతే పాపం చేసినట్టు అని ఇక్కడ వాక్యాన్ని బట్టి మనము గమనిస్తూ ఉంటున్నాం. దీని ద్వారా మనకేమర్థమవుతుంది అంటే, మనము చేయవలసినవి ఏవైతే ఉన్నాయో, అది ప్రార్థనే కావచ్చు, ఆరాధనే కావచ్చు, ఇలాగున మరి ఇతరులకు సువార్త ప్రకటించడమే కావచ్చు, ఇతరుల ఎడల ప్రేమ చూపించడమే కావచ్చు, ఇతరులను ఆదరించడమే కావచ్చు, ఇలాగున మనము చేయవలసినటువంటి కార్యాలు ఎన్నో ఉంటున్నాయి. మరి మనం చేయవలసిన కార్యాలు ఏవైతే ఉంటున్నాయో వాటిని మనం చేయకపోతే పాపము అని మరి ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనము గ్రహిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, గమనించండి, ప్రజలంగా మనము ఏమి చేయాలని ప్రభువు తన వాక్యం ద్వారా మనకు సెలవిస్తూ ఉంటున్నాడో వాటిని చేయకుండా ఉంటే మనం పాపం చేసినట్టు. ప్రార్థన చేయకుండా మనం ఉన్నాము అంటే పాపం చేసినట్టు. ప్రభువుని ఆరాధించకుండా మనం ఉన్నాము అంటే పాపం చేసినట్టు. ప్రభువుని ప్రేమించకుండా మనం ఉంటున్నాము అంటే పాపం చేసినట్టు. ప్రభు యొక్క నామాన్ని ప్రకటించకుండా మనం ఉంటున్నాము అంటే పాపం చేసినట్లు. మనము ఇతరుల ఎడల ప్రేమ చూపించకుండా ఉంటున్నాము అంటే మనం పాపం చేసినట్టు. మన జీవితంలో ప్రభు వాక్యం ఎడల, ప్రభు మందిరం ఎడల ప్రేమ కలిగి జీవించకుండా ఉంటున్నాము అంటే పాపం చేసినట్లు. ఇలాగున మనము చేయవలసినవి ఏవైతే ఉంటున్నాయో వాటిని చేయకుండా ఉంటే అదే పాపము అని, అలా ఉన్నప్పుడు మనం పాపం చేసినట్టు అని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మరి ఇలాంటి పాపం ఒకవేళ మనలో ఉందేం పరిశీలన చేసుకుని ఈ పాపాన్ని మనము ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా ఉండాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. 2వ సంగతిని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనములో మరి సమూయేలు సౌలుతో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు అంటే, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటను పాపముతో సమానము అని చెప్తున్నాడు.
చూడండి, ఇక్కడ తిరుగుబాటు చేయుట పాపము అని చెప్పి సమూయేలు చెప్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఏది పాపము అంటే తిరుగుబాటు చేయడం పాపము అని సమూయేలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. గమనించండి, ప్రభు ప్రజలంగా మనము తిరుగుబాటు చేయకూడదు. ప్రభువుని అంగీకరించిన ప్రభు ప్రజలమైన మనము తిరుగుబాటు చేయకూడదు. మనం చేయకూడని తిరుగుబాటును చేస్తే అది పాపము అని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. దీని ద్వారా మనము ఏం గ్రహిస్తున్నాము అంటే, మరి మనం ఏదైతే చేయకూడదో దాన్ని మనం చేసినప్పుడు మనం పాపం చేసినట్టు. అది తిరుగుబాటే కావచ్చు. మరి ఈ విధంగా చేయకూడని కార్యాలు ఏవైతే ఉంటున్నాయో వాటిని మనం చేసినప్పుడు మనం పాపం చేసినట్టు. తిరుగుబాటు చేయడం, గమనించండి, మనం తిరుగుబాటు చేయకూడదు, కానీ తిరుగుబాటు చేస్తే పాపం చేసినట్టు. మనం అన్యాయం చేయకూడదు, అన్యాయం చేస్తే పాపం చేసినట్టు. మనం మోసం చేయకూడదు, మోసం చేస్తే పాపం చేసినట్టు. ఇలాగున మన జీవితంలో మరి చేయకూడని కార్యాలు ఎన్నో ఉన్నట్టు వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. దొంగతనం చేయకూడదని, ఇలాగున మరి అనేక విషయాలు మనం చేయకూడనివి ఉన్నట్లు వాక్యములో మనము గమనించవచ్చు. మరి మనం ఏవైతే చేయకూడదో మరి వాటిని మనము చేస్తే పాపము చేసినట్టు అని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి మన జీవితంలో ఇలాంటి పాపం ఒకవేళ ఉంది అని పరిశీలన చేసుకుని దాన్ని ఒప్పుకుని మనం విడిచిపెట్టాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. గమనించండి, సమూయేలు పాపం అంటే ఏంటో మరి ప్రాముఖ్యంగా 2 సంగతులను తెలిపినట్లుగా మనం చూస్తూ వచ్చినాం. ఒకటి, ప్రార్థన చేయుట మానితే పాపం చేసినట్టు అని సమూయేలు చెప్తా వచ్చాడు. అంటే ప్రార్థన చేయకపోతే పాపం చేసినట్టు. రెండవది, తిరుగుబాటు చేస్తే పాపము చేసినట్టు అని మరి సమూయేలు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ 2 మాటల ద్వారా మనం ఏం గ్రహిస్తున్నాము అంటే, మనము చేయవలసిన వాటిని చేయకపోతే పాపం చేసినట్టు, మనము చేయకూడని వాటిని చేస్తే పాపం చేసినట్టు. ఇంతవరకు మరి చేయవలసిన వాటిని చేయకుండా కొనసాగుతూ వచ్చినట్లయితే, అలాగే చేయకూడని వాటిని చేసినటువంటి విధానం ఒకవేళ కలిగి జీవిస్తూ వచ్చినట్లయితే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆ స్థితిని మనం విడిచిపెట్టాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అంటే ఈ 2 విధాలైన పాపాలను మనం విడిచిపెట్టి మనం ఎంతో ప్రభు కొరకు జాగ్రత్తగా జీవించాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. మరి 2 విధాలైన పాపాల జోలికి పోకుండా దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకునే వారంగా ఉండి దేవుని సహాయం చేత ఈ 2 విధాలైన పాపాలు చేయకుండా జాగ్రత్తగా ప్రభు కొరకు మనం జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. ప్రైజ్ ద లార్డ్.